రెండో ముఖ్యమైన అంశం కేసీ వేణుగోపాల్తో మంత్రుల సమావేశం చాలా హాట్గా జరిగిందని, మినిస్టర్స్ అందరికీ బాగా క్లాస్ తీసుకున్నారన్నది వార్త. వాస్తవమేనా? మీకు తెలిసి ఉంటుంది ఈ పాటికి. నాకు తెలిసి అది రాహుల్ గాంధీ గారి ఇక్కడ పర్యటనకు సంబంధించిన అంశం. ఖర్గే గారు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఎందుకు ఈ రాజ్యాంగం సంబంధించి 26 జనవరికి ఒకటి అవుతున్నది, 27th అనుకున్నారు. దాని డేట్స్ కూడా ఎట్లా ఆల్టర్ చేయాలనేది ఒకటి. రెండవది, ఇప్పుడు అనుసరించాల్సిన విధానం జాతీయ స్థాయిలో బీజేపీ తర్వాత బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అంశాల పట్ల మన దగ్గర నుంచి మొదలుపెట్టే అంశాలు 2-3 ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ కులగణన అనేది ఉంది, తెలంగాణ స్టేట్ ఫస్ట్ చేసింది. దాని మీద ఎట్లా ముందుకు పోవాలి, బీజేపీ వ్యూహాల మీద ఎట్లా ప్రభుత్వం ఎట్లా మనం చేయాలనే దాని విషయంలో వాళ్ళిద్దరు పెద్దోళ్ళు వస్తారు కాబట్టి దానితో పాటు ఏమేమి అంశాలు మనం చర్చకు పెట్టుకోవాలి ఆ రోజు వచ్చిందనే దాని మీద జరిగింది. ఇక లీకులు ఉంటాయి, నువ్వన్న ఏదేదో చెప్తా ఉంటారు, కానీ దానికి సంబంధించిన అంశం ఏంటంటే ఎక్కువ పని ఒత్తిడి అయితే ఉన్నది. అందరు మంత్రులు మీరు వీలైతే పని ఒత్తిడి అంటే ప్రజల కోసం చేయాల్సిన పని ఒత్తిడా, లేకపోతే పర్సనల్ ఎక్కువ ఈ పని తగ్గిందా? రెండు కలిపి ఎక్కువ ఒత్తిడి అవుతుంది. ఎక్కువ ఒక్కొక్కరికి 2-3 శాఖలు ఉన్నాయి, అవి కూడా ప్రైమ్ అయినాయి. సో వాటి వల్ల కూడా ఎక్కువ అక్కడికి వచ్చి కూడా ఢిల్లీకి వచ్చి కూడా అందరు తెల్లారి వెళ్ళిపోవాలి, సాయంత్రం వెళ్ళిపోవాలి. అందరు సాయంత్రం వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకంటే షెడ్యూల్స్ అంతా బిజీగా ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఇక ఇప్పుడు కొంతమంది తయారు చేసి పిలిచి కేసీ గారు ఇక్కడికి వచ్చిపోయిండ్రు. ఆ రోజు కూడా మాట్లాడుకోవచ్చు కదా. ఇక్కడ ఒకటి మన ఈవినింగ్ 6 o'clock మీటింగ్ ఒకటి అయింది, కేసీ గారు హెడెడ్గా పిఎస్సి మీటింగ్ అయింది. ఆ రోజు మంత్రులతో కలిసి కూడా మాట్లాడుకోవచ్చు. కానీ స్పెషల్గా అక్కడికి పిలిపించింది ఏంటంటే అసలు యాక్చువల్గా ఏఐసిసి ఆఫీస్ ఓపెనింగ్లో అందరినీ కూడా భాగస్వామ్యం చేయాలనేది ముందు ఉండే. ఓకే. కానీ అటు తర్వాత ఏమైంది, అది పరిమితంగా సిడబ్ల్యూసి, సిఈసి, తర్వాత మెయిన్ జనరల్ సెక్రటరీస్ను కొంతమంది రిస్ట్రిక్టెడ్గానే చేసిండు దాన్ని. సో ఆ టైం కొరకని ఏది 15th జనవరిలో చేయాలని ఒక ఆలోచనతో నుండి చేసిండు. వీళ్ళందరినీ అక్కడికి పిలిపించింది కాబట్టి ఎట్లాగూ ఆ మీటింగ్ కూడా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, ఎట్లా చేద్దాం రేపటి పర్యటన అనేది ఉన్నది. ఏమన్నా ఇంటర్నల్ నెగిటివ్స్ కూడా డిస్కషన్ అవుతుంది కదా. అసలు ఏం లేదు, చాలా గొప్ప వీళ్ళు మొత్తం ఇక నాకు తెలిసి అయితే ఇంకా మరింత ఎక్కువగా మనం పనిచేయాల్సిన అవసరతను, తర్వాత కలెక్టివ్ వర్క్స్ని కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనేది ఎక్కువ. తర్వాత ఇంకోటి ఏంటంటే 1 year తర్వాత ప్రభుత్వంను రివ్యూ చేసుకోవడంతో పాటు భవిష్యత్ అనే ఎలాంటి కార్యాచరణతో ముందు పోవాలనేది కూడా ఆయన జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్గా, తర్వాత ఆయన పిఎస్సి చైర్మన్, ఆయన సెంట్రల్ పిఎస్సి చైర్మన్, అవన్నీ కూడా కొంత గైడ్ చేస్తున్నట్టుగానైతే నాకున్న సమాచారం. ఎందుకంటే పాయింట్ ఏంటంటే వెరీ క్లియర్, మినిస్టర్స్ ఎవరెవరి మీద ఎట్లాంటి ఆరోపణలు వస్తాయి, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ కూడా కోఆర్డినేషన్, ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఉన్నది. మంత్రులు మాట్లాడుకోరు. ఒక మంత్రికి ఇబ్బంది కలుగుతుందంటే బాగైందని ఒక ఆయన సంకలు గుద్దుకుంటాడు. ఈయనకు అవుతున్నదంటే ఆయన ఎంజాయ్ చేస్తుంటాడు. సో ఇట్లా ఒకరికి ఇబ్బంది జరిగినప్పుడు ఇంకొక 10 మందితో షేర్ చేసుకుంటాడు ఆయన పడని మంత్రి లేకపోతే ఆయన పడని లీడరు. సో ఇట్లా గవర్నమెంట్ని ఒక లైన్లో తీసుకెళ్లడంలో మినిస్టర్సే ఫెయిల్ అవుతున్నారని, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ కూడా అయి ఉండొచ్చు. నాకు తెలిసి ఒక 4 నెలల కాలం కంప్లీట్ ఎన్నికలకు పోయిన తర్వాత ఇవన్నీ సర్దుకోవడానికి 2-3 నెలలు పట్టింది. అసలు వీళ్ళు గత ప్రభుత్వంలో చేసిన ఛిద్రం ఏందని చెప్పడానికి. నేనైతే మీకు తెలుసు కదా, 2-3 మంత్రుల కాడికి తరచుగా పోతుంటా, ఎందుకంటే ఊరికే నేనైనా పోతుంటా. టైం కూడా ఇవ్వలేరు. 10 o'clock వరకు ఉన్నా. సపోజ్ మన దామోదర రామేశ్వర గారు ఉండాలి, నువ్వు 10-10:30 వరకు కూడా రిలీవ్ అయిన రోజులు ఉండవు. సీతక్క అయితే అసలు శ్రీధరబాబు గారు కలవడం అనేది అప్పుడప్పుడు పోతే మా సీఎం కలుస్తుంది, కానీ వీళ్ళు కలవాలంటే అంత బిజీగా ఉన్నారు. కారణం ఏంటంటే ఒకటేమో మనం ఇచ్చిన హామీలకు సంబంధించిన అంశాల్లో డిమాండ్ బాగున్నది అన్ని డిపార్ట్మెంట్లలో. ఇప్పుడు 6 గ్యారంటీలైనా అవి 12 గ్యారంటీల కింద ఉన్న వాటికి సంబంధించిన ఆర్థిక వెసులుబాటుతో పాటు పని ఒత్తిడి ఎక్కువ. అన్నిటికంటే ముఖ్యంగా పని చేసుకుంటే వాళ్ళకి ఇప్పుడు ఈ కలుసుడు ఇదంతా కూడా క్యాబినెట్ అప్పుడే ఎక్కువ కలుస్తున్నారు.
మిగతా సమయంలో చాలా ఇబ్బందికరంగానే ఉన్నదనేది నాకున్న సమాచారం. సరే ఎవరైనా సరే మీరు ఏ మంత్రి దగ్గరికి పోరి, ఇక రెవెన్యూ అంటే మీరు ఎప్పుడు నిరంతరం బిజీగానే ఉంటుంది. ఫైనాన్స్ ఫుల్ బిజీ, ఒక్క నిమిషం, ఫైనాన్స్ ఫుల్ బిజీ, రెవెన్యూ ఫుల్ బిజీ, ఫైనాన్స్ మినిస్టరే మళ్ళీ ఎలక్ట్రిసిటీ మినిస్టర్ కూడా. సో ఇట్లా ఎడిషనల్ ఛార్జెస్ ఉన్నాయి. తర్వాత ఈ పని ఒత్తిడి అయితే ఎక్కువ ఉన్నదనేది నేను వ్యక్తిగతంగా అనుభవించిన. కాబట్టి ఇప్పుడు బట్టి గారిని కలవాలంటే మినిమం అంటే ఒక 2-3 గంటలు మనం వెయిట్ చేయాల్సిన స్థితి వస్తున్నది. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున జనం. అందుకే డిఫెండ్ చేసుకోలేకపోతున్నారా మంత్రులు? అంటే ముఖ్యమంత్రి మీద ఎవరు కామెంట్ చేసినా, లేకపోతే ఇంకో మంత్రి మీద కామెంట్ చేసినా, ఇప్పుడు దాన్ని డిఫెండ్ చేసుకొని గట్టిగా మాట్లాడలేని సిచ్యువేషన్లో ఇట్లా బిజీగా ఉన్నారు కాబట్టి మాట్లాడలేకపోతున్నారా? నేను కొంచెం రిలీఫ్గా ఉంటా కదా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను చూస్తుంటా డిఫరెంట్ ఛానల్స్. ఒకవైపు కేటీఆర్, ఇంకొక వైపు హరీష్ రావు, ఇంకోవైపు కవిత, లేకపోతే ఇంకొక వైపు వీళ్ళంతా కూడా మీడియాలో మొత్తం వాళ్ళకి ఫ్రీ టైం ఉంది కాబట్టి చేస్తున్న క్రమాన్ని మంత్రులు అబ్జర్వ్ చేసి రియాక్ట్ కావడం అనేది అంత సింపుల్ ఏం కాదు. ఇప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ వచ్చింది అనుకో, నేను ప్రెస్ మీట్ పెట్టాలంటే ఇట్స్ టేక్ 3 to 4 hours. ఇప్పుడు మీరు మంత్రులు ఎమ్మెల్యేలు పెట్టాలంటే అసెంబ్లీలో పెట్టాలి, మా నాయకులు పెట్టాలంటే గాంధీ భవన్లో పెట్టాలి. నేనేం చేస్తున్నా, మీకు వీడియోలు తీసి ఇమీడియట్గా పెట్టగలుగుతున్నా జరుగుతున్న పరిణామాన్ని. తర్వాత చాలామంది రియాక్ట్ అవుతారు, తర్వాత శాఖకు సంబంధించి కూడా రియాక్ట్ కావచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళకి ఏం పని లేదు కాబట్టి ఏదో ఒకటి వంట వారిసి పడేస్తుండ్రు. రియాక్ట్ కావాలంటే మంత్రి స్థాయి రియాక్ట్ కావాలంటే మళ్ళీ దాని ఇన్పుట్ తీసుకోవాలి. అవన్నీ చేయడానికి సమయం పడుతుంది. కానీ నేను అంటే దామన్న నేను చూస్తున్నా కాబట్టి పిల్లగాళ్ళకి ఎగ్జామ్ పెట్టినట్టే పని అవుతుంది ఒత్తిడి. ఒక మీటింగ్ రివ్యూ తర్వాత ఇంకో మీటింగ్ రివ్యూస్ ఇమ్మీడియట్గా. ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించి, వెల్ఫేర్కి సంబంధించి కానీ, మున్సిపల్కి సంబంధించి, హోమ్కి సంబంధించి అది ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉంటుంది. అందుకని మీకు ముఖ్యమంత్రి గారు కలవడం అనేది కూడా 4 డిపార్ట్మెంట్లకు సంబంధించిన రివ్యూస్ ఉంటాయి. లా అండ్ ఆర్డర్ అయితే ఫస్ట్ అవరే ఉంటుంది అనుకో. ఇలాంటివి జరుగుతున్న క్రమంలో కొంత ఈ సమయం పడుతుంది. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ నుంచి అంత ఇబ్బంది పడడం ఎందుకు, అంత పని ఒత్తిడి ఎందుకు, ఎందుకు ఇద్దరికి ఒక్కొక్కరికి 2-3 ఎందుకు, ముఖ్యమంత్రి దగ్గర 3-4 శాఖలు ఎందుకు, ఇంకో 6 ఖాళీలు ఉన్నప్పుడు దాన్ని కంప్లీట్ చేయొచ్చు కదా. వస్తాయి, వాళ్ళు డిసైడ్ చేస్తారు. 12 నెలలు అయిపోయింది, 1 year అయిపోయింది, ఇంకా 4 years ఉన్నది. ఇంకా 4 years తర్వాత ఒకటే స్ట్రీమ్ లైన్ చేయడానికి కొంత సమయం పడుతున్నది. ఇంకా ఇప్పుడు గతంలో ఏంటంటే అంతా కేసీఆరే చేసేటోడు. కేటీఆర్ అండ్ వీళ్ళంతా మిగతా అంతా ఏంది వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన దాన్ని వీళ్ళు చేసేది. వెనక పేపర్లు ఇట్లా సంతకాలు పెట్టి అట్లా కాదు. ఇప్పుడు ప్రతి మంత్రిత్వ శాఖ మీద పట్టు సాధించడం, ఏం చేయాలనేది న్యూ గోల్స్ని డిఫైన్ చేసి సొంత ప్రయోజనాల కోసం మంత్రులు పనిచేస్తున్నారన్న విమర్శలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. బట్టి మీద తీవ్రమైన విమర్శ ఉంది. 8%, 10%, బీ ట్యాక్స్, ఎన్ ట్యాక్స్, వాళ్ళ వైఫ్ పేరు మీద ట్యాక్స్ అని ప్రచారం చెప్తున్నాను నేను. మీరు రైట్ ఆర్ రాంగ్ మీరు డిసైడ్ చేసి చెప్పాలి. బీ ట్యాక్స్ బట్టి ట్యాక్స్ అని, ఎన్ ట్యాక్స్ వాళ్ళ భార్య పేరు ఏదో ఆ ట్యాక్స్ అని, 8% మినిమం వసూలు చేస్తున్నారని, ఇది బయట చాలా ఎంత ప్రచారంలో ఉందంటే ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఆయన మంచిగా ఎక్కడికక్కడ వసూలు చేస్తున్నాడు, ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. పొంగులేటి మీద నేనే రీసెంట్గా వీడియోలు చేసిన భూములకు సంబంధించి, ట్రైబల్ ల్యాండ్ ఇష్యూస్కి సంబంధించి 4th సిటీలో ప్రతి మంత్రి భూమిగా ఉన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఇక్కడ నుంచి పైసలన్నీ తీసుకుపోయి ఢిల్లీకి పంపిస్తున్నారన్న ఒక పెద్ద ఎలిగేషన్ మీ ప్రభుత్వం మీద ఉన్నది. ఇదంతా నాకు తెలిసి అయితే మీరు అన్న మంత్రులందరూ నేను పర్సనల్ కూడా కలుస్తూనే ఉన్నా. ఇది వాళ్ళ పట్ల వ్యతిరేకత భావనను క్రియేట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే ఎవరు చేస్తున్నారు అనేది కూడా నేనేం చెప్పలేను. కానీ ఇక బట్టి గారి మీద జరుగుతున్నదైతే ఇదైతే మీరు వినుంటారు కదా. కాదు, అది మరీ కుట్ర. అది ఇంకా కుట్రేనా నిజమా? అంతే. ఎందుకంటే సొమ్ములే లేని దగ్గర పర్సెంటేజీలు తెస్తున్నారు. ఇప్పుడు అంటే వాళ్ళు ఎట్లా మనీ జనరేట్ చేస్తున్నారు, వేటికి ఎట్లా డైవర్ట్ చేస్తుండ్రో, దానికి ఎంత తిప్పల పడుతుండ్రో ఇంటర్నల్గా ఉన్న వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఒక 10,000 crores రైతు భరోసాకు రావాలంటే పిల్లిరిగంతా వేయాల్సి వస్తున్నది. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నెలకు వస్తున్నది 6,000 కోట్ల పై చిలుకు అంతే రెవెన్యూ. మీద వడ్డీలు పోంగ మిగతా పోంగ 18,000 కోట్లు రెవెన్యూ ఉంటే 12,000 కోట్లు మీకు వడ్డీలకు ఇతరత్ర జీతాలకే పోతున్నాయి. సో ఈ 6,000 కోట్లతోనే అన్ని రకాల పథకాలకు ఇవ్వాలి, అన్నీ చేయాలి. సో వాళ్ళు అంత మల్లగుల్లాలు పడుతున్న క్రమం నాకు తెలిసి.
సో ఇది రాజకీయంగా చేసే దుమార ప్రకటనలు తప్పితే దీంట్లో వాస్తవాలు ఉన్నాయని అయితే నేను అనుకోను. ఒకవేళ ఏవైనా మీరు ఆరోపణలు చేస్తే వాటికి సంబంధించిన అంశంలో డెఫినెట్గా ఇంటెలిజెన్స్ ఉంటుంది, పర్యవేక్షణ ఉంటుంది. దానికి సంబంధించి ఏ తప్పు జరిగినా రిజాల్వ్ కూడా ఈజీగా కాంగ్రెస్తో అవుతుంది. సో ఇక ఒకవేళ మీరు అన్నట్టు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అసలు ఏది కొనొద్దు ఈ 5 సంవత్సరాలని మీరు ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టి జీవో తెప్పిస్తే చెప్పలేవు. ఎందుకంటే వ్యక్తిగతంగా కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, కొంతమంది రియల్టర్స్ ఉన్నారు, కొంతమంది ఇతరత్ర వ్యాపారాలు చేసుకుంటూ చేస్తారు. కాబట్టి ఇప్పుడు కొంతమంది అసలు ఏమి వాళ్ళ ₹1,00,000 వదులుతలేరా అని అంటున్నారు బయట. స్టేజర్ ఏంది పనిగానోళ్ళు పని కట్టుకొని పని ఇట్లా ప్రచారం చేస్తారు. కాబట్టి ప్రజలకు ఉపయోగపడే అంశంలో ఎక్కడ ఏ నష్టం జరిగినా ప్రశ్నించవచ్చు, దాంట్లో ఎలాంటి కాదని. వీటికి సమాధానం చెప్పలేనివి కాదు, ఒకటే సమాధానం ఉండి రాజకీయ అక్కస్తో చేసే ప్రేరేపిత ప్రకటనలు తప్పితే దీన్ని వాస్తవాలు ఉంటాయని అయితే నేను అస్సలు నమ్మను.